ఉన్నారండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాల్లో రాజధాని ప్రాంతంలోనే దాదాపు 1000 మంది విద్యార్థులు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఇతర దేశాలకు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి అండి. వారందరూ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం, అమరావతిని అభివృద్ధి చేస్తుండడం చూసి వాళ్ళందరూ కూడా రావడానికి సుముఖంగా ఉన్నారండి. రాష్ట్రానికి ఇప్పుడు వరకు రాజధాని లేదండి. రాజధాని మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని కడుపులో తన్నినోళ్ళని వాళ్ళని కడుపులో గంటకొకళ్ళు తంతున్నారు బయటకు వచ్చి. అవునండి, చూస్తున్నామండి. ఎందుకంటే శాంతియుతంగా 1631 రోజులు ఉద్యమం చేశామండి. ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ ఆస్తులను కూడా ఎక్కడా కూడా ధ్వంసం చేయకుండా గాంధీ మార్గంలో మేము మరి ఉద్యమం చేస్తే మా మీద ఎన్నో తప్పుడు కేసులు, అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు, దమనకాండాలు చేసి మా మీద మరి దాదాపు వేలాది మంది రైతుల మీద దాదాపు 200 పైగా కేసులు బనాయించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూతా కోర్టుల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి అండి. ఈ రోజు మరి ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎడారి అన్నారో, లేకపోతే శ్మశానం అన్నారో, లేకపోతే ముంపు ప్రాంతం అన్నారో, వాళ్ళందరికీ కూడా కనువిప్పి కలిగే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకైక రాజధాని అమరావతి కావాలి, అమరావతి నిర్మించే నాయకుడే మాకు కావాలని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. అర్థమైంది. నిజంగానే మంచి పరిణామాలు ఇవన్నీ. ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది. అది కూడా 13,600 కోట్ల రూపాయలు సుమారుగా రుణం మంజూరు కావచ్చు. అంటే ఇది ఒక 13,600 కోట్లు ఏషియన్